ఈరోజు వీడియోలో జాగ్రఫీ నుంచి 25 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఆగ్నేసియాలోని క్రింది ఏ దేశంతో భారతదేశం సముద్ర సరిహద్దును పంచుకుంటుంది? ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండోనేషియా. భారతదేశ దక్షిణ ప్రధాన భూభాగం మరియు ద్వీపాలు మయన్మార్, థాయిలాండ్ మరియు ఇండోనేషియాలతో సముద్ర సరిహద్దును పంచుకుంటాయి. క్రింది శిఖరాల్లో ఏది 5 ట్రెజర్స్ ఆఫ్ గ్రేట్ స్నో అని పిలువబడుతుంది? లోట్సే, గాడ్విన్ ఆస్టిన్, కాంచన్జంగా, ధౌలగిరి. ఆన్సర్ ఆప్షన్ సి, కాంచన్జంగా. కాంచన్జంగా గొప్ప మంచు యొక్క 5 సంపదలు అని పిలుస్తారు. క్రింది వాటిలో చమురు ఉత్పత్తి చేసే క్షేత్రం కానిది ఏది? బొంబాయి హై, దిగ్బాయ్, అంకలేశ్వర్, జామ్నగర్. ఆన్సర్ ఆప్షన్ డి, జామ్నగర్. ఇది చమురు ఉత్పత్తి చేసే క్షేత్రం కాదు. సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్నగర్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ఉన్న ప్రదేశం. కింది నదులలో కుమావున్ హిమాలయాల్లోని మిలాం హిమనీ నదం నుండి ఉద్భవించే నది ఏది? శారద, రామగంగా, గౌరీగంగా, యమున. ఆన్సర్ ఆప్షన్ సి, గౌరీగంగా. ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలోని గౌరీగంగా ప్రధాన వనరు నందాదేవికి సమీపంలోని మిలాం హిమనీ నదం. జీరో మైల్ స్టోన్ భారతదేశంలోని ఏ నగరంలో ఉంది? భోపాల్, నాగ్పూర్, జబల్పూర్, ఇండోర్. ఆన్సర్ ఆప్షన్ బి, నాగ్పూర్. జీరో మైల్ స్టోన్ అనేది 1907లో నాగ్పూర్లో గ్రేట్ ట్రిగోనామెట్రిక్ సర్వే ఆఫ్ ఇండియా సమయంలో బ్రిటిష్ వారు నిర్మించిన స్మారక చిహ్నం. జీరో మైల్ స్టోన్లో ఇసుక రాయితో తయారు చేయబడిన ఒక స్తంభం మరియు జీటీఎస్ స్టాండర్డ్ బెంచ్ మార్కులను సూచించే మరొక చిన్న రాయి మరియు తర్వాత జోడించబడిన 4 స్టక్కో గుర్రాలు ఉన్నాయి. ధనుష్కోడి కింది వాటిలో దేని సమావేశ స్థానం? అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం, గంగా మరియు యమున. ఆన్సర్ ఆప్షన్ సి, హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం. ధనుష్కోడి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని పాంబన్ నదీ ద్వీపం యొక్క ఆగ్నేయ కొన వద్ద ఉన్న ఒక పాడుబడిన పట్టణం. ఇది పాంబన్ యొక్క ఆగ్నేయ దిశలో ఉంది మరియు శ్రీలంకలోని తలైమన్నార్కు పశ్చిమాన 18 మైళ్ళ దూరంలో ఉంది. ఇది హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం కలిసే ప్రదేశం. క్రింది ప్రదేశాలను వాటికి ప్రసిద్ధి చెందిన వాటితో జతచేయండి. కోర్బా, రాణిగంజ్, కల్పక్కం, హరిద్వార్. అణు విద్యుత్ కేంద్రం, భారీ విద్యుత్తు, బొగ్గు గనులు, అల్యూమినియం. ఇనుము మరియు ఉక్కు. ఆన్సర్ ఆప్షన్ బి, 4, 3, 1, 2. మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం చెన్నైకి దక్షిణంగా 880 కిలోమీటర్ల దూరంలో కల్పక్కంలో ఉంది. ఇది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల కోసం ప్లూటోనియం ఇంధన తయారీలో సహా సమగ్ర అణు విద్యుత్ ఉత్పత్తి, ఇంధన పునః సంవిధానం మరియు వ్యర్థాల శుద్ధి సౌకర్యం. అణు విద్యుత్ కేంద్రం కల్పక్కంలో ఉంది. హెవీ ఎలక్ట్రికల్స్ ఎక్విప్మెంట్ ప్లాంట్ హరిద్వార్లోని BHEAL యొక్క ప్రధాన తయారీ కర్మాగారాల్లో ఒకటి. హరిద్వార్ BHEL యొక్క ప్రధాన తయారీ కర్మాగారాల్లో ఒకటి. కోర్బా అనేది భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలోని ఒక నగరం మరియు పారిశ్రామిక ప్రాంతం. ఇది అల్యూమినియంకు ప్రసిద్ధి చెందింది. రాణిగంజ్ బొగ్గు క్షేత్రాలు దేశంలో బొగ్గు ఉత్పత్తుల్లో ప్రధానమైనవి. కోర్బా అల్యూమినియం, రాణిగంజ్ బొగ్గు గనులు, కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం, హరిద్వార్ భారీ విద్యుత్తు. భారతదేశ తీర ప్రాంతంలోని ఈ విభాగాలు దేన్ని సూచిస్తాయి? పైన ఇచ్చిన మ్యాప్ని బట్టి
భారతదేశ తీర ప్రాంతంలోని విభాగాలు దీన్ని సూచిస్తాయి. తీర ప్రాంత కాలుష్య మండలాలు, లవణీయత సాంద్రత ఐసోప్లేట్లు, సార్వభౌమాధికారం విస్తరించి ఉన్న ప్రాంతాలు, నీటి అడుగున ఉపశమన ఆకృతులు. ఆన్సర్ ఆప్షన్ డి, నీటి అడుగున ఉపశమన ఆకృతులు. ఇచ్చిన మ్యాప్ భారతదేశంలోని తీర ప్రాంత నీటి అడుగున ఉపశమన ఆకృతులను సూచిస్తుంది. ఈ ప్రాంతంలో అండమాన్, నికోబార్ మరియు లక్షద్వీప్ వంటి కొన్ని ద్వీపాలు ఉన్నాయి. మాన్ బేసిన్, అరేబియా బేసిన్, చాప్ రిడ్జ్. భారతదేశంలోని మెగా సిటీల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రతి మెగా సిటీ జనాభా 5 మిలియన్లకు పైగా ఉంది. అన్ని మెగా సిటీలు ముఖ్యమైన సముద్ర ఓడరేవులు. మెగా సిటీలు జాతీయ లేదా రాష్ట్ర రాజధానులుగా ఉంటాయి. ఈ ప్రకటనల్లో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ డి, 1 మరియు 3 సరైనవి. భారతదేశంలోని మెగా సిటీలు 5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగి ఉండటం ద్వారా వర్గీకరించబడతాయి. అయితే అవన్నీ ముఖ్యమైన సముద్ర ఓడరేవులు కావు. ఇంకా అనేక మెగా సిటీలు జాతీయ లేదా రాష్ట్ర రాజధానులు. ఉదాహరణకు, ఒక మెగా సిటీ అయిన ఢిల్లీ కూడా జాతీయ రాజధాని, కానీ అది సముద్ర ఓడరేవు కాదు. సో 1 మరియు 3 కరెక్ట్ అయినవి. ప్రతి మెగా సిటీ జనాభా 5 మిలియన్లకు పైగా ఉంటుంది. మెగా సిటీలు జాతీయ లేదా రాష్ట్ర రాజధానులుగా ఉంటాయి. కింది వాటిలో భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తున్న రేఖ ఏది? కర్కాటక రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వృత్తం. ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్కాటక రేఖ. కర్కాటక రేఖ 23 డిగ్రీల 30 అక్షాంశాల ఉత్తర అక్షాంశం భారతదేశాన్ని దాదాపు 2 భాగాలుగా ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజిస్తుంది. క్రింది వాటిలో భారతదేశ తూర్పు సముద్ర తీరంలో ఉన్న ఓడరేవు ఏది? కొచ్చిన్, కాండ్లా, వైజాగ్, మదురై. ఆన్సర్ ఆప్షన్ సి, వైజాగ్. విశాఖపట్నం ఓడరేవు భారతదేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో ఒకటి మరియు ఆంధ్రప్రదేశ్లోని ఏకైక ప్రధాన ఓడరేవు. ఇది భారతదేశంలోని 2వ అతిపెద్ద సరుకు రవాణా ఓడరేవు. ఇది భారతదేశంలోని తూర్పు తీరంలో ఉంది మరియు చెన్నై మరియు కోల్కతా ఓడరేవుల మధ్యలో ఉంది. హిమాలయాల్లో సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న భాగం ఏది? అస్సాం హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, కుమావున్ హిమాలయాలు, పంజాబ్ హిమాలయాలు. ఆన్సర్ ఆప్షన్ సి, కుమావున్ హిమాలయాలు. కుమావున్ హిమాలయాలు ఉత్తరాఖండ్లో ఉన్నాయి మరియు సట్లెజ్ నుండి కాళీ నది వరకు విస్తరించి ఉన్నాయి. కుమావున్ హిమాలయాల్లోని చిన్న హిమాలయాలు ముస్సోరీ మరియు నాగ్ టిబా శ్రేణులచే ప్రాతినిధ్యం వహిస్తాయి. క్రింది వాటిలో ఖాసీ మరియు గారో తెగలు ప్రధానంగా ఏ తెగల్లో నివసిస్తాయి? కేరళ, మేఘాలయ, ఛోటా నాగ్పూర్, తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ బి, మేఘాలయ. గారోలు పశ్చిమ మేఘాలయ, కాశీలు మధ్య మేఘాలయ మరియు జైంటియాలు తూర్పు మేఘాలయాల్లో నివసిస్తున్నారు. షెడ్యూల్డ్ తెగ జనాభా ప్రధానంగా ఖాసీ, జైంటియా మరియు గారో తెగలకు చెందినవారు. మొత్తం జనాభాలో 85.53% ఉన్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర ప్రవాహాల సాధారణ దిశలో మార్పుకు కింది వాటిలో ఏది కారణం? హిందూ మహాసముద్రం సగం సముద్రం. హిందూ మహాసముద్రంలో ఋతుపవనాల ప్రవాహం ఉంటుంది. హిందూ మహాసముద్రం భూపరివేష్టిత సముద్రం. హిందూ మహాసముద్రంలో లవణీయతలో ఎక్కువ వైవిధ్యం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి, హిందూ మహాసముద్రంలో ఋతుపవనాల ప్రవాహం ఉంటుంది. హిందూ మహాసముద్రంలో ఋతుపవనాల ప్రవాహం ఉంటుంది. దీని కారణంగా హిందూ మహాసముద్రంలో సముద్ర ప్రవాహాల సాధారణ దిశలో మార్పుకు ఇది బాధ్యత వహిస్తుంది. హిందూ మహాసముద్రం యొక్క ఋతుపవనాల ప్రవాహం కారణంగా దాని సముద్ర ప్రవాహాల సాధారణ దిశ
సంవత్సరానికి 2 సార్లు మారుతుంది. భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాల్లో పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దులు ఉన్న రాష్ట్రం ఏది? జమ్మూ మరియు కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. కింద ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 అండ్ 4. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్లు పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఇచ్చిన 4 పాకిస్తాన్ దేశంతో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్నాయి. నది వరద మైదానాల వెంబడి ఉన్న కొత్త ఒండ్రు నిక్షేపాన్ని కింది వాటిలో దేనిగా పిలుస్తారు? తారై, ఖాదర్, బంగార్, బాబర్. ఆన్సర్ ఆప్షన్ బి ఖాదర్. నది వరద మైదానాల వెంబడి ఉన్న కొత్త ఒండ్రు నిక్షేపాన్ని ఖాదర్ అని పిలుస్తారు. ఇది ప్రకృతిలో చాలా సారవంతమైనది. క్రింది ప్రకటనలలో ఏది సరైనది? హిమాలయాలు అతి పురాతన పర్వతాలు. సముద్రం కుదించబడినప్పుడు టెథిస్ సముద్రం నుండి హిమాలయాలు ఉద్భవించాయి. భూమి యొక్క క్రస్ట్ యొక్క లోపం కారణంగా ఒక హిమాలయం ఏర్పడింది. ఆప్షన్ డి పైన పేర్కొన్నవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి సముద్రం కుదించబడినప్పుడు టెథిస్ సముద్రం నుండి హిమాలయాలు పైకి వచ్చాయి. హిమాలయాల్లోని కింది వాటిలో కాళీ మరియు టిస్టా నదుల మధ్య ఉన్న భాగం ఏది? కుమాయున్ హిమాలయాలు, హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, మధ్య హిమాలయాలు. ఆన్సర్ ఆప్షన్ డి మధ్య హిమాలయాలు. మధ్య హిమాలయాలు కాళీ మరియు టిస్టా నదుల మధ్య ఉన్నాయి. దీని పొడవు 800 కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం నేపాల్లో ఉంది. గంగోత్రి హిమానీ నదం సంవత్సరానికి సగటు తిరోగమన రేటు ఎంత? 2 మీటర్లు, 12 మీటర్లు, 25 మీటర్లు, 31 మీటర్లు. ఆన్సర్ ఆప్షన్ బి 12 మీటర్లు. గంగోత్రి హిమానీ నదం సగటున సంవత్సరానికి 12 మీటర్లు క్రిందికి పడిపోతుంది. కాశ్మీర్ మరియు కార్గిల్ కింది వాటిలో ఏ కనుమ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి? కర్దుంగ్లా పాస్, పిర్పంజల్ పాస్, జోజిలా పాస్, పెన్సిలా పాస్. ఆన్సర్ ఆప్షన్ డి పెన్సిలా పాస్. పెన్సిలా పాస్ కాశ్మీర్ మరియు కార్గిల్లను కలుపుతుంది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో సముద్ర మట్టానికి 4400 మీటర్ల ఎత్తులో ఉంది. గండక్ నది కింది నదీ వ్యవస్థల్లో ఒకదానితో సంబంధం కలిగి ఉంది. బ్రహ్మపుత్ర, సింధు, గోదావరి, గంగా. ఆన్సర్ ఆప్షన్ డి గంగా. గండక్ నది భారతదేశంలోని గంగా నదికి ఎడమ ఒడ్డున ఉన్న ఉపనది. భారతదేశంలో సింధు నది పొడవు ఎంత? 700 కిలోమీటర్లు, 920 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ 700 కిలోమీటర్లు. భారతదేశంలో సింధు నది పొడవు దాదాపు 700 కిలోమీటర్లు. సింధు నది మొత్తం పొడవు 3180 కిలోమీటర్లు. కింది నదుల్లో ఏది నదీ ముఖద్వారాన్ని సృష్టిస్తుంది? మహి, తపతి, పెన్నార్, నర్మదా. కింద ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపిక ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4. ఆ నది ఒక నదీ ముఖద్వారంగా ఏర్పడింది. మహి, తపతి, పెన్నార్, నర్మదా. ఇచ్చిన 4 కరెక్ట్ ఆన్సర్స్. కింది వాటిల్లో అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? పెరియార్, శరావతి, సావిత్రి, పెన్నార్. కింద ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ బి 1, 2 మరియు 3. పెరియార్, శరావతి మరియు సావిత్రి నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి. పెన్నా నది బంగాళాఖాతంలో కలుస్తుంది.